తెలంగాణలో ఇక తెలిసిందే, మనకన్నీ తెలుస్తూ ఉన్నాయి, అర్థమవుతూ ఉంది. అయినా కూడా ఆశపడ్డాం. మనకు తెలుసు ఆశకు పోతే పులి మాటేస్తుందని, తెలుసు ఆడ పులి ఉందని. వెళితే పులి వేటుకు బలవుతామని కూడా తెలుసు. అయినా కూడా ఆశపడ్డాం. మనకు తెలుసు ఉచ్చు ఉందని, మనకు అర్థమవుతుంది, మనకు తెలుస్తూనే ఉంది. అయినా మనం అలసత్వం వహించాం. తత్ఫలితం ఏం జరిగింది అంటే, మనం కొనుక్కున్నటువంటి మనం అజ్ఞానంగా కోరి తెచ్చుకున్న కష్టాలు మళ్ళీ వచ్చాయి. అదేమిటంటే, తెలంగాణ కరెంటు కష్టాలు, పవర్ హాలిడేసు, సీమాంధ్ర పాలన రోజు మళ్ళీ వచ్చాయా అని అనుమానం వస్తుందట. నిజంగా వచ్చాయా రాలేదా? పవర్ హాలిడేస్ వస్తున్నాయా వచ్చాయా? రైతు కష్టాలు పడుతున్నారా లేదా? ఇవన్నీ కూడా కూలంకుషంగా సాక్ష్యాలతో సహా మీ ముందు పెడుతున్నాను. తెలంగాణ వస్తే కరెంటు తీగల మీద బట్టలాడేసుకుంటారు అని చెప్పినటువంటి దుర్మార్గులు, మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ వస్తే మీకు పరిపాలించడం చేత కాదన్నారు, పాలించుకోవడం రాదన్నారు. కరెంటు ఎక్కడికెళ్ళి వస్తుందన్నారు, నీళ్ళు ఎక్కడికెళ్ళి వస్తాయన్నారు, మీకు అసలు పరిపాలనే రాదన్నారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రమాణ స్వీకారం రోజు అసెంబ్లీ మొదటి రోజు సమావేశాన్ని ఎద్దేవా చేసి మడి చేయబెట్టుకుంటామని చెప్పినటువంటి నికృష్ట వ్యభిచార జర్నలిస్టులని మనం చూసాం. వ్యభిచారం చేస్తే స్త్రీ అన్న గౌరవంగా ఉంటుంది. వాళ్ళని చూస్తే పాదాభివందనం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే కడుపు ఆకలితో చేస్తూనే ఉండొచ్చు. తను ఎన్ని కష్టాలు పడి ఎవరి కోసం, తన కుటుంబం కోసం, తన బ్రతుకుదెరువు కోసం చేస్తుంటుంది. కానీ ఈ నికృష్టులు, ఈ దుర్మార్గులు, ఈ పాపిష్టులు ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం చేస్తున్నారు? ఏ నికృష్టపు రక్తపు కూడు తినటానికి, ఏ అశుద్ధం తినటానికి చేశారు ఆ ఏలనలు, అవహేళనలు, ఛాలెంజులు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఎక్కిరింపులు, వేధింపులు. అట్లాంటి వాళ్ళని మడిచి పెట్టి వాళ్ళకు మూతి పండ్ల మీద ఈడ్చి కొట్టి, పాలనంటే ఇదిరా, పాలించడం అంటే ఇదిరా, చేయడం అంటే ఇదిరా, అభివృద్ధి అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి యావత్తు దేశానికి ఆదర్శంగా నిలబడి చూపించినటువంటి ఘనచరిత్ర తెలంగాణ డిఎన్ఏది. ఈ 60-70 ఏళ్ల సంవత్సరాలలో దేశంలో వేరే రాష్ట్రాలలో ఎక్కడా సాధించలేనటువంటి ప్రగతిని సాధించి చూపించింది. ఈ సుమారు 70 ఏళ్ల పాలనలో అభివృద్ధి అంటే ఏంటో ఎలా శరవేగంగా జరుగుతుంది, దార్శనికత అంటే ఏమిటి, తలసరాదం ఎలా పెంచాలి, ఉన్న వనరులు ఎలా వినియోగించుకోవాలి, ప్రజల అవసరాలేంటి, ప్రజలు ఎంత ఆక్రోషంగా ఎదురు చూస్తుంటారు, ఏమిస్తే వాడు తృప్తి పడతాడు, వాని కలల రూపం ఏమిటి, వాని కోరికలు ఏమిటి, వాని అభిష్టం ఏమిటి, వానికి ఏమిస్తే వాని బతుకు వెలిగిపోతూ ఉంది, బతుకు చిత్రం ఏ విధంగా చెందుతుందో చేసి అక్షరాల చరిత్ర సాక్షిగా చూపించినటువంటి ఘన చరిత్ర మనది, తెలంగాణది. కరెంటు వినియోగం అంటే ఏంటో, నీ 3,000 కోట్లకి నాకు ఇవ్వకునక్కర్లేదు, నీ బ్లాక్ మెయిల్కు నీ కంట్రోల్, నీచ రాజకీయాలకు తల వంచేది లేదు. దట్ ఈస్ డిఎన్ఏ ఆఫ్ తెలంగాణ అని. నీ నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు. నీ కరెంటు మీటర్లు గెట్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై స్టేట్. మీ కరెంటు మీటర్లు మాకు అక్కర్లేదు. మీ ఆదాని అంబానీలా దోచుకోవడం మాకు అక్కర్లేదు. మీరు 3,000 కోట్లు కదా, 3 లక్షల కోట్లు ఇవ్వకుండా నాకు అక్కర్లేదు. బస్తీ మే సవాల్, నా రైతుకు నేను చేసి చూపిస్తా అన్నాడు. బస్తీ మే సవాల్, నా రైతును గర్వంగా నేను ఢిల్లీ నడిబొడ్లో నడిపిస్తానన్నాడు. నడిపించి చూపించాడు. ఉచిత కరెంట్ ఎట్లు ఇవ్వాలో చూపించాడు. రైతుకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలో చూపించారు. 24 గంటలు కరెంట్ అంటే ఏంటో చూపించాడు. పవర్ హాలిడేస్ లేనట్టు ఫ్యాక్టరీలకు, ఇండస్ట్రీకి ఇచ్చాడు. జాతీయ ఉత్పత్తి, తలసరాది ఉత్పత్తులు, ప్రొడక్టివ్ పర్చేజ్ రేషియో ఏ విధంగా మారిందో
ఇట్లాంటి ఈ తెలంగాణ గడ్డలో కొంతమంది ఏ పర్సెంటేజ్ ఆఫ్ 10-11% తేడాతోటి చేసినటువంటి నిర్వాహకం వల్ల ఇగో మళ్ళీ ఇది కొనుక్కు తెచ్చుకున్నాం. కరెంటు కష్టాలు ఫోరాల్ డేస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ రైతు ఘోషపడుతున్నాడు. సాక్ష్యాలు చూపిస్తా, మీకు సాక్ష్యాలు చూపిస్తా. పాలకులారా, చూస్తున్న వీక్షకులారా, కరెంటు పోతే వార్త మనకు. కానీ ఒకనాడు కరెంటు ఉంటే వింత వార్త కూడా కాదు, అది వింత. నాకు గుర్తుంది, నేను చదువుకునే రోజుల్లో విద్యార్థిగా చదువుకున్నప్పుడు నాకు గుర్తుంది. పెళ్లినాడు కూడా చీకట్లో పెళ్ళిళ్ళు చేసుకున్న గ్రామాలలో పెళ్ళిళ్ళు మా స్నేహితుల పెళ్ళిళ్ళకు చీకట్లో చేసుకున్నారు. పెట్రమాక్స్ లైట్లో చేసుకున్నారు. పెళ్ళంటే ఒక 10 పెట్రమాక్స్ లైట్లు ఇంట్లో ఉండాలా. పెళ్ళంటే ఎడ్ల బండి కట్టుకెళ్ళి గోళాలు నీళ్లు నింపి పెట్టుకోవాలి. చావంటే శవంతో పాటు నీళ్లు మోసుకుపోయినటువంటి తెలంగాణ బతుకు చిత్రం అది. చావుకు పోతే శవంతో పాటు నీళ్ళ బిందెలు తీసుకుపోవాల్సిన గత్యంతరం లేనటువంటి దేశ పరిస్థితులు ఆ రోజు. ఎవరి పాలన వలన? సీమాంధ్రుల పాలన వలన, దార్శనికం వల్ల, నిర్లక్ష్యం వల్ల, దోపకం వల్ల, అవగాహన లేపడం వల్ల పరిపాలించే చేతగాక కేసీఆర్ నీళ్ళు ఏమైనా పైనుంచి పైపేసి పట్టుకొచ్చుకున్నాడా? నీళ్ళు కేసీఆర్ పైనుంచి పైపేసి పట్టుకొచ్చుకున్నాడా? కరెంట్ ఏమైనా వేరే భూముల నుంచి పుట్టించుకొచ్చాడా? ఉన్న వనరుల నుంచి జనరేట్ చేయడం గది కదా పాలించడం. గది కదా పాలించడం అంటే ఛాలెంజ్ చేశాడు. అందుకే ఆయనని ఏ విధంగా పసరు కొక్కియాలో, ఏ విధంగా తొక్కాలో, నా దేశాన్ని నేను నమ్ముకుంటూ నా దేశాన్ని నా సాడిజాన్ దగ్గర తీసుకెళ్తుంటే మధ్యలో వీడెవడో వచ్చి దేశంలో వనరులు ఉత్పత్తి చేస్తాను, పంచల మంచి చేస్తాను, అడవి సంపదన చేస్తాను, ఉత్పత్తి చేస్తాను, సహజ వనరులు ఇస్తాను, మిగులు చూపిస్తానని చెప్పి అంటాడా? ఒకనాడు అలెగ్జాండర్ దేశాల మీద దండెత్తుకుంటూ వస్తూ ఒక్కొక్క దేశాన్ని ఏ విధంగా జయించుకొచ్చాడో, ఒక్కొక్క రాష్ట్రాన్ని, ఆ దుర్మార్గ రాష్ట్రాలను కబలించుకొస్తూ ఉన్నారు. నా రాష్ట్రాన్ని టచ్ చేయలేరని కూడా ఛాలెంజ్ చేశాడు. నువ్వు గోకోకుండా నేను గోక్తా అన్నాడు. అందుకే వచ్చింది మనకి ఈ కష్టాలు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.